హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ టెక్ టీవీ. చాలా కాలం తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే నేను స్టడీస్ అండ్ బిజీలో కొంచెం ఎగ్జామ్స్ అని కొంచెం బిజీలో ఉన్నాను, అందుకే చేయలేదు, కుదరలేదు. ఇప్పుడైతే కొంచెం టైం అయితే దొరికింది, అందుకే చేస్తున్నాను. ఈరోజు నుంచి కొంచెం నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వడం అయితే చూస్తాను, ఖచ్చితంగా చేస్తాను. వారానికి ఒక వీడియో అన్న ట్రై చేస్తాను. 500 సబ్స్క్రైబర్స్ దగ్గర అయితే ఉన్నాం. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దాం. iPhone 16 లైనప్ అయితే వస్తుంది దగ్గరలో అయితే. అకార్డింగ్ టు రూమర్స్ iPhone 16 లాంచ్ వచ్చేసరికి సెప్టెంబర్ 10th అయితే లాంచ్ అవుతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ మనం iPhone 16 చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. చేంజెస్ వచ్చేసరికి ఈసారి సైజు వచ్చేసరికి ప్రో సిరీస్లో కొంచెం పెరగబోతుంది. 6.3 వచ్చేసరికి iPhone 16 ప్రోలో, 6.9 వచ్చేసరికి iPhone 16 Pro Maxలో అయితే ఉండబోతుంది. సో డిస్ప్లేస్ అయితే ఈసారి సైజెస్ అయితే పెరుగుతుంది కంపేర్డ్ టు iPhone 15 Pro మోడల్స్లో. iPhone 15 Proలో అయితే 6.1 అండ్ 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది. ఈసారి అయితే కొంచెం అయితే పెరిగింది. ఇంకా 16 అండ్ 16 ప్లస్ వచ్చేసరికి iPhone 16 అండ్ iPhone 16 ప్లస్. సో ఇది వచ్చేసరికి ఈ రెండు ఫోన్స్ సేమ్ సైజ్ అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ మోడల్ iPhone 15 మోడల్స్లో iPhone 6.1 అండ్ iPhone 15 ప్లస్తో వచ్చేసరికి 6.7 అయితే ఉన్నది. సేమ్ సైజెస్ iPhone 16 అండ్ 16 ప్లస్లో కూడా రెండు సైజెసే ఉంటుంది. పెద్ద ఈ రెండు దాంట్లో సైజెస్ అయితే ఏం చేంజ్ చేయలేదు. ఆ తర్వాత వచ్చేసరికి కొన్ని రూమర్స్ అయితే ఏం చెప్తున్నారంటే iPhone 16 ప్లస్ వచ్చేసరికి ఈసారి లాస్ట్ iPhone ప్లస్ మోడల్ ఫ్రమ్ యాపిల్. ఈసారి ఇది చాలా ఆఖరి ప్లస్ మోడల్ అని యాపిల్ నుంచి అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. కన్ఫర్మ్ అయితే తెలియదు. ఈసారి ఎవరైనా మీ ప్లస్ కొనాలి, ప్లస్ మోడల్ ఇష్టపడేటోళ్ళు అయితే iPhone 16 ప్లస్సే లాస్ట్. సో మీరైతే ఎవరైతే కావాలనుకుంటున్నారో 16 ప్లస్కి అయితే చూడండి. ఆ తర్వాత వచ్చేసరికి బెజల్స్ వచ్చేసరికి iPhone 16లో ఇంకా 16 Pro Maxలో ఇవైతే బెజల్స్ ఇంకా తగ్గిపోతున్నాయి. సో చాలా స్లిమ్ అయితే ఉంటుంది. సో కంపేర్ టు iPhone 15 మోడల్స్. ఇక్కడ మీరు ఫొటోస్లో పిక్చర్స్లో కూడా చూడొచ్చు సో బెజల్స్ ఎలా ఉన్నదని. తర్వాత ఇంకొచ్చేసరికి మనం చాలామంది వెయిట్ చేస్తుంటారు iPhone 15 కానీ 16 మోడల్స్లో వచ్చేసరికి ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ఓన్లీ ప్రోలోనే ఇస్తారు. సో 16లో ఎందుకు ఇవ్వరు, 15లో ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. సో iPhone 16లో అయితే అసలు ఇవ్వట్లేదు, లిమిటెడ్ టు 60Hz అని చేస్తున్నారు. కనీసం 90Hz అన్న 120Hz అన్న రిఫ్రెష్ రేటు ఇవి iPhone 16 ప్లస్కి 16కి ఇస్తే బాగుంటుంది. చాలా ఎక్కువ మనీ అయితే పే చేస్తుంటాం, మనం చాలా లక్షలు పే చేస్తుంటాం. 70,000 80,000 దాదాపుగా ప్లస్ అంటే 90,000 రూపీస్ అయితే పే చేస్తుంటాం. ఆండ్రాయిడ్ ఫోన్స్లో అయితే ఒక మనకి 20,000కే 120Hz రిఫ్రెష్ రేట్ మొబైల్స్ అయితే దొరుకుతుంది. ఐఫోన్లో అయితే ఓన్లీ ప్రో మోడల్స్లోనే ఈ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉన్నది. ఇదైతే చేంజ్ చేయాలి, కానీ 16లోనైతే సేమ్ 60Hz ఉన్నది. 17లో చేంజెస్ చూడొచ్చు అని కొన్ని రూమర్స్ అయితే వస్తుంది. సో ఇది ఇప్పుడున్న 16 ఈ డిస్ప్లే వచ్చేసరికి. సెకండ్ థింగ్ వచ్చేసరికి డిజైన్. iPhone 16 డిజైన్ అయితే చేంజ్ అయిపోతుంది. ముందే అయితే మనకి కెమెరా లేఅవుట్ అనేది డయాగ్నల్గా ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి వర్టికల్గా ఉన్నది. ఎందుకు చేంజ్ చేస్తుంటారు అంటే ఇది స్పెషల్ వీడియో కోసం. సో ఇది స్పెషల్ వీడియో వచ్చేసరికి యాపిల్ విజన్ ప్రోలో ఉంటుంది. సో దానికోసం విజన్ ప్రో కోసం ఇది కెమెరాని లేఅవుట్ చేంజ్ చేసామని చెప్తున్నారు. తర్వాత వచ్చేసరికి క్యాప్చర్ బటన్. సో క్యాప్చర్ బటన్ వచ్చేసరికి ఈసారి కొత్తగా తీసుకొస్తున్నారు iPhone 16 మోడల్స్లో. ఇది చాలా రకాలుగా పనిచేస్తుంది మన కెమెరాకి అయితే. సో iPhone 16 కెమెరాస్కి అయితే చాలా యూజ్ఫుల్. ఇది లైట్గా ప్రెస్ చేస్తే ఆటో ఫోకస్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది. తర్వాత గట్టిగా ప్రెస్ చేసే బటన్ని ఫోటో అయితే క్లిక్ చేస్తుంది. తర్వాత ఆ బటన్ పైన లెఫ్ట్కి రైట్కి స్వైప్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే అవుతుంది. సో చాలా ఫీచర్స్ అయితే ఉన్నది క్యాప్చర్ బటన్లో. సో చూద్దాం ఇది రియల్గా వచ్చేసరికి ఎలా పనిచేస్తుందని అప్పుడైతే మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. యాక్షన్ బటన్ ప్రీవియస్ మోడల్స్లో iPhone 15 Pro అండ్ Pro Maxలోనే ఉంటుంది. యాక్షన్ బటన్ వల్ల చాలా ఫంక్షన్స్ కూడా ఉంటాయి. iPhone 16 మోడల్స్ కూడా iPhone 16 అండ్ 16 ప్లస్ కూడా ఈ యాక్షన్ బటన్ అయితే తీసుకొస్తున్నారు అన్ని మోడల్స్కి. ఇది ఒక చేంజ్ కూడా చూడొచ్చు. తర్వాత వచ్చేసరికి కెమెరాలో ఈసారి పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు.
ఐఫోన్స్లో 16 సిరీస్లో పెద్ద చేంజెస్ అయితే లేదు. డిఫరెన్స్ కూడా కంపేర్ టు 15 సిరీస్ నో డిఫరెన్స్. కానీ ఒకటే డిఫరెన్స్ ఉన్నది, ప్రో మ్యాక్స్లో వచ్చేసరికి ఓన్లీ ప్రో సిరీస్లో 48 మెగాపిక్సెల్ న్యూ కెమెరా అయితే తీసుకొస్తున్నారు. అల్ట్రా వైడ్కి, ఇది అల్ట్రా వైడ్ 48 మెగాపిక్సెల్ ఓన్లీ ప్రో మోడల్స్కి. మామూలుగా 16 ప్లస్కి స్టాండర్డ్ వర్షన్స్కి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడే వస్తుంది. ఇంకా తర్వాత ఇంకో చాలా చిన్న చేంజ్ ఏంటంటే 5x ఆప్టికల్ జూమ్ అండ్ ప్రో మోడల్స్. ఈ ప్రోకి ప్రో మ్యాక్స్కి 16 ప్రో మ్యాక్స్కి 5x అయితే ఆప్టికల్ జూమ్ అయితే తీసుకొస్తున్నారు. సో టెలిఫోటో కెమెరాలు అయితే ఉంటుంది. లాస్ట్ టైం ప్రీవియస్ మోడల్లో ఓన్లీ 15 ప్రో మ్యాక్స్లో 5x అయితే ఇచ్చారు. ఇప్పుడు 5x అయితే ప్రో కూడా ఇస్తున్నారు 16 ప్రోకి. ఇది ఒక చేంజ్ అయితే మనం చూడవచ్చు. తర్వాత యాపిల్ చిప్ ఐఫోన్ 16 అండ్ 16 ప్రోలో వచ్చేసరికి 2 చిప్స్ అయితే తీసుకొస్తున్నారు. 2 చిప్ సెట్ ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్లో వచ్చేసరికి A18 చిప్. ఇది తర్వాత వచ్చేసరికి ప్రో మోడల్స్లో A18 ప్రో చిప్ సెట్ అయితే తీసుకొస్తున్నారు. ఇవైతే చేంజెస్ అయితే చూడవచ్చు. తర్వాత ఇంకో కొత్త రూమర్స్ ఏమొస్తున్నాయంటే యాపిల్ అయితే ఒక చిప్ని అయితే డిజైన్ చేస్తుంది. ఇది వచ్చేసరికి ఓవర్ హీటింగ్ అయితే ఫోన్స్ అయితే అవుతూ ఉంటాయి. సో ఐఫోన్స్ అన్ని హీటింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి, దాన్ని తగ్గించడానికి ఐఫోన్ అయితే ఒక కొత్త చిప్ని అయితే తయారు చేస్తుంది. ఇది వచ్చేసరికి న్యూ థర్మల్ డిజైన్ అని చెప్తున్నారు. ఇది చాలా యూజ్ అయితే అవుతుంది. ఇంతవరకు అయితే థర్మల్ డిజైన్ అయితే అంత పట్టించుకోలేదు యాపిల్ వాళ్ళు, ఇంతవరకు బాగలేదు. హీటింగ్ అనేది అంత ఎక్కువ ఉంటుంది మొబైల్స్లో. ఎక్కువసేపు మీరు కెమెరా కానీ గేమ్స్ కానీ ఎక్కువ వాడుతుంటే మీకే తెలుస్తుంది, ఫోన్ అనేది బాగా హీట్ అయిపోతుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్లో చూడొచ్చు, వాళ్ళు అయితే వేపర్ ఛాంబర్ అని, సో వాళ్ళు డిఫరెంట్ థర్మల్ డిజైన్ అయితే చేసుకుంటున్నారు, కొంచెం బెటర్ ఉంటుంది. కానీ ఐఫోన్లో ఇంతవరకు అలాంటి వేపర్ ఛాంబర్ కానీ థర్మల్ డిజైన్ కానీ లేదు. కానీ ఐఫోన్ 16 ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళైతే ఇది కొత్త చిప్ పైన అయితే తీసుకొస్తున్నారు ఓవర్ హీటింగ్ నుంచి. తర్వాత వచ్చేసరికి ర్యామ్ కూడా ఈసారి 16 ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్లో వచ్చేసరికి 6GB ర్యామ్ నుంచి 8GB ర్యామ్కి అయితే ఇంప్రూవ్ అయితే చేస్తున్నారు. లాస్ట్ జనరేషన్ 15 సిరీస్ 6GB ర్యామ్ అయితే చూడొచ్చు, ఇప్పుడైతే 8GB ర్యామ్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఏఐ క్యాపబిలిటీ అయితే వస్తుంది విత్ న్యూ సిరీస్. సో ఖచ్చితంగా 8GB ర్యామ్ ఉండాలని యాపిల్ వాళ్ళు అయితే అనుకున్నారు. దానికోసం ఈసారి 16 మోడల్స్లో వచ్చేసరికి అన్ని ఫోన్స్ వచ్చేసరికి 8GB ర్యామ్తో వస్తుంది. అలాగే యూఎస్బి పోర్ట్తో వస్తుంది, యూఎస్బి టైప్-C పోర్ట్, వైఫై 7. అన్ని ఫోన్స్ ఐఫోన్ 16 మోడల్స్ ఏఐ అయితే ఉంటుంది, ఏఐ క్యాపబిలిటీస్ అన్నీ ఉంటాయి. బ్యాటరీలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నది, చాలా బెటర్ అయితే చేశారు 16 ప్రో అండ్ 16 ప్రో మ్యాక్స్లో. అవి అయితే చూద్దాం. సో ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, చూడొచ్చు. ఐఫోన్ 15కి ఐఫోన్ 16కి చేంజెస్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఐఫోన్ 15 వచ్చేసరికి స్టాండర్డ్ 15లో 3349 mAh బ్యాటరీ అయితే ఉన్నది. ఐఫోన్ 16లో చూడొచ్చు 3561 mAh అయితే ఉన్నది. సో 6% అయితే చేంజ్ అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ 16 ప్లస్ 15 ప్లస్కి తేడా కూడా చూడొచ్చు. 4383 అండ్ 15 ప్లస్ 16 ప్లస్లో చూడొచ్చు 4006 ఇచ్చారు, 4006 అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే బ్యాటరీ అయితే తగ్గించారు, -9% అయితే ఇక్కడ చేంజ్ అయితే చూడొచ్చు. అలాగే ఐఫోన్ 15 ప్రో అండ్ ఐఫోన్ 16 ప్రోకి చూడొచ్చు చేంజెస్. ఐఫోన్ 15 ప్రోలో వచ్చేసరికి 3274 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. 16 ప్రోలో వచ్చేసరికి 3355 mAh అయితే ఇచ్చారు. ప్లస్ 2.5 చేంజ్ అయితే చూడొచ్చు, అంత కొంచెం అయితే పెరిగింది. ప్రో మ్యాక్స్లో అయితే ఈసారి 5% అయితే పెరిగింది. ఇక చూడొచ్చు 15 ప్రో మ్యాక్స్లో వచ్చేసరికి 4422 mAh అయితే ఉన్నది. 16 ప్రో మ్యాక్స్లో వచ్చేసరికి 4676 mAh బ్యాటరీ అయితే ఉన్నది. 5% అయితే ఇంక్రీజ్ అయితే చేశారు. ఇవైతే బ్యాటరీలో చేంజెస్. ఇంకొచ్చేసరికి ఈసారి ఐఫోన్ 16 అల్ట్రా అని అట్లాంటి ఏం లేదు. ఈసారి ఐఫోన్ 16 కూడా 16 అల్ట్రా అట్లాంటివి ఏం లేదు. యాపిల్ వాచ్ అల్ట్రా అలా సో చేంజెస్ అయితే ఏం లేదు, కొత్త మోడల్స్ అయితే ఏం లేదు. ఇవే 4 మోడల్స్ వస్తున్నాయి. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా కలర్స్, ఐఫోన్ 16 కలర్స్ అయితే చూడొచ్చు, ఈ పిక్చర్స్లో కూడా కనిపిస్తున్నాయి. బ్లాక్, గ్రీన్, పింక్, బ్లూ అండ్ వైట్, బ్లాక్, ఇవి కొత్త కలర్స్లో అయితే కనిపిస్తుంది. ఇంకా 16 ప్రోలో అయితే ఏ లైట్ పింక్, డార్క్ బ్లూ, గ్రీన్ షేడ్స్లో కలర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా వైబ్రెంట్ బ్లూ అని, ఇంకా నార్మల్గా వైట్ అండ్ బ్లాక్ కలర్స్ ఐఫోన్స్ అయితే వస్తున్నాయి. ఇంకా
కొన్ని రూమర్స్ ప్రకారం రోజ్ గోల్డ్ కూడా ఐఫోన్ కలర్ వస్తుందని, ప్రోలో మాత్రమే, ప్రో సిరీస్లో వస్తుందని రూమర్స్ అయితే వస్తుంది. సో ఫైనల్గా లాంచ్ అయ్యాక చూద్దాం కలర్స్ గురించి. ఇంకా ప్రైజింగ్ వచ్చేసరికి ప్రైజింగ్ కూడా మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు. ప్రతి ఇయర్ మన ఇండియాలో అయితే చాలా ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది, 10,000 పర్ ఇయర్. ఇప్పుడు కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు అనుకుంటున్నా. ఐఫోన్ 16 ప్రో మోడల్స్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఐఫోన్ 16 ప్లస్ సేమ్ 15 సిరీస్ లాగే ప్రైజ్ అయితే పెట్టచ్చు, సేమ్ ప్రైజెస్లోనే ఉండొచ్చు. అప్పుడు మనకి 15 ప్లస్ అనేది ప్రైస్ అనేది కట్ అవుతుంది, కొంచెం తక్కువ ధరలో అయితే వస్తుంది మనకి. ఇది వచ్చేసరికి ఐఫోన్ 16 లైనప్ వచ్చేసరికి September 10th లాంచ్. అప్పుడైతే ఫైనల్గా లాంచ్ చేశాక, రివీల్ చేశాక అప్పుడైతే మనం ఇంకో వీడియో గురించి మాట్లాడుకుందాం, డీటెయిల్గా చెప్పుకుందాం దాని గురించి. సో ఇది వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 500 సబ్స్క్రైబర్స్ దగ్గర అయితే ఉన్నాం, చాలా ఈజీగా రీచ్ అయిపోతాం. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సురేష్ టెక్ టీవీ, అండ్ ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.